వీటికి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అంశాలు రైతులకు మేలు చేసేదానికి చాలా అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన దానివల్ల వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నా కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ఒరిస్సాకు సంబంధించి ఛత్తీస్గఢ్ సంబంధించి ఇంకా జరగలేదు నాకు తెలుసు. అది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు ప్రభుత్వాలతో ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలతో మాట్లాడి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలవరం పూర్తయినా కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ జరగకన్నా ఉంటే నీరుని నిల్వ చేసేదానికి ఆస్కారం ఉంది. దాంట్లో చాలా తక్కువనే నీరు నిల్వ చేసేదానికి చాలా తక్కువ గ్రామాలు, తక్కువ ఇండ్లు, తక్కువ భూములు పోతా ఉన్నాయి. ఒరిస్సాలో అయితే 8 గ్రామాలు, 1002 ఇండ్లు, 1620 ఎకరాలు పోతా ఉంది ఒరిస్సా రాష్ట్రం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 4 గ్రామాలు, 2335 ఇండ్లు, 1996 ఎకరాలు భూమి పోతా. ఈ రెండిటికి కూడా కాంపన్సేషన్ మనము ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టి త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం రాజకీయంగా మాట్లాడితే ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, కూటమికి సంబంధం ఉంది. ఇది కేంద్రం ఎందుకు చేయాలని కోరుతున్నానంటే ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దీంట్లో స్పష్టంగా 90వ దీంట్లో 4 సెక్షన్లో the central government shall execute the project and obtain all required clearances including environment, forest and rehabilitation and resettlement norms అంటే కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది స్పష్టంగా మన రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ పర్మిషన్స్ కూడా నేను ముఖ్యమంత్రి అయినప్పటికే 30 పర్మిషన్స్ రావాల పోలవరానికి. అన్ని పర్మిషన్స్ కూడా అప్పటికే వచ్చేసాయి. లాస్ట్ టిఎస్సి మీటింగ్, టిఎస్సి అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 4/1/2011 లో పూర్తయినాయి. అప్పుడు ఉన్న అంచనాలు 16,010 crores and 45 lakhs అప్పుడున్న అంచనాలు. వీటిల్ని ఇది పూర్తి చేయకన్నా ఉంటే ప్రాజెక్టు మనం పూర్తి చేసుకున్నా కూడా నీళ్లు నిల్వ ఉంచేదానికి ఫస్ట్ ఈ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకొని ఇమీడియట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారిని పర్సనల్ గా కలిసి కూడా చెప్పాను ఈ సమస్య గురించి. ఇది త్వరగతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 2, మనకు ఇది పోలవరం పూర్తయిన తర్వాత మనకు బచావత్ అవార్డులు ఏం చెప్తుందంటే, బచావత్ అవార్డు 1976 లో వచ్చింది. అప్పుడు తెలంగాణ ప్రాజెక్ట్స్ కి అప్పుడున్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఆబ్జెక్ట్ చేస్తా ఉంది. మంజురా, సింధూర్, జూరాల ఈ ప్రాజెక్ట్స్ ని ఆబ్జెక్ట్ చేస్తా ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం మాట ఇచ్చిందంటే వాళ్ళకి, మేము పోలవరం కట్టుకుంటాము, కట్టుకున్నప్పుడు 80 టీఎంసీలు అప్రాక్సిమేట్ గా మేము గోదావరి నది నుంచి కృష్ణా నదికి ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు 21 టీఎంసీ ఇస్తామని కర్ణాటకకి, 14 టీఎంసీ ఇస్తామని మహారాష్ట్రకి బచావత్ ట్రిబ్యునల్లో అప్పుడు ఇచ్చిన మాట. దాన్ని అనుగుణంగానే పోవాల్సిన అవసరం ఖచ్చితంగా.
బట్ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాజెక్ట్స్ ఆబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టే ఆ రోజు మాట ఇచ్చింది. ఇప్పుడు ఏమైతా ఉంది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఈ 80 టీఎంసీలో ఈ 35 టీఎంసీలు పోంగా కృష్ణా డెల్టాకు వచ్చేవి. ఈ 40 టీఎంసీలు వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి మాకు భాగం వస్తుంది పోలవరంలో అని 40 టీఎంసీలు చూపిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటి? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మనకు వచ్చిన నీటి కోసం ఖచ్చితంగా ఒక చుక్క కూడా ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించింది కాపాడాల్సిన పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇది ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఖచ్చితంగా మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాల్సిన అవసరం. ముఖ్యమంత్రులు కలిస్తే మనకేం అభ్యంతరం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి. బట్ కలిసి ఏమి మాట్లాడుతున్నారు నీటిదనేది పబ్లిక్ కు చెప్పాల్సిన అవసరం. రైతులకు మేలు జరిగే విధంగా మాట్లాడుతున్నారా లేదా అని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దీని తర్వాత ఏమైందంటే మీరు సీక్వెన్స్ బట్టి వస్తాను. ఇది పోలవరం వారు కృష్ణాకు వచ్చేటప్పటికి ఫస్ట్ కేడబ్ల్యూటీ ఆర్డర్ మనకు 1976 లో ఇచ్చారు. 1976 లో ఆర్డర్ ఇచ్చినప్పుడు 2130 టీఎంసీ నీళ్లు ఉన్నాయని, దీంట్లో 585 టీఎంసీ మహారాష్ట్రకని, 734 కర్ణాటకని, ఆంధ్రప్రదేశ్కి 811 రివర్సిబుల్ వాటర్ రీజనరేషన్ తో కలిపి 811 అంటే 2130 టీఎంసీ నీరు 75% డిపెండబిలిటీ 75% డిపెండబిలిటీ ప్రకారం వస్తాయి. మనకున్న 811 ఏ విధంగా వచ్చిందంటే ప్రతి ప్రాజెక్టుకు మనం వాడుకుంటూ ఉండాలి. గత 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డెల్టా 1950 కాదు 1850కే 5 లక్షల ఎకరాలు ఉంది. సో అవన్నీ వాళ్ళు కూడి ఆంధ్రప్రదేశ్ కు ఈ ప్రాజెక్ట్ ఇంత తెలంగాణలో ప్రతి ప్రాజెక్ట్ కు కూడి 811 టీఎంసీలు అలాట్ చేశారు. అది ప్రాజెక్ట్ వైజ్ కూడిన అంశం. సో 811 టీఎంసీ అనేది బ్లాక్ గ్రాంట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడంటే అక్కడ వాడుకునేదానికి లేకపోతే ఎక్కడంటే అక్కడ ఇచ్చేదానికి కాదు. కానీ ఇది ప్రాజెక్ట్ వైజ్ కూడి వచ్చిన సమ్ అన్ని యాడ్ చేసిన తర్వాత వచ్చేసాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే KWDT2 అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని ఆయన నాయకత్వంలో ఒక ట్రిబ్యునల్ వేశారు. వారు ఏం చేశారు, దీని ముందర ఒకటి చెప్పాలి. 2000 సంవత్సరంలో ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాస్, ఏ నీటి వినియోగమైనా కూడా 2000 ముందర డివిజన్ జరిగిందంటే దాన్ని టచ్ చేసేదానికి లేదు, ఎవరు కానీ ముట్టుకోకూడదు అనేది సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చేశారంటే KWDT2 దాన్ని టచ్ చేయలేదు. ఈ 585 మహారాష్ట్రకి, కర్ణాటకకి 734, ఆంధ్రప్రదేశ్కి 811 టచ్ చేయలేదు. ఆయన ఏం చూపించాడు, 65% డిపెండబిలిటీ అంటే ఎక్కువ నీరు చూపించి మళ్ళా విభజన చేశారు. ఒకటేమో 65% కింద, ఒకటేమో యావరేజ్ కింద 58% కింద విభజన చేశారు. దీంట్లో రెండు అర్థం చేసుకోవాల్సిన అవసరం. మనం ఆఖరి రాష్ట్రం. ఇది ఎట్లుంటుందంటే 2130 టీఎంసీ టోటల్ 75% డిపెండబిలిటీ నీళ్లు ఉంటే మనకి 811 రావాలి. ఫస్ట్ మహారాష్ట్ర పట్టుకుంది, మళ్ళా కర్ణాటక పట్టుకుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు వానలు లేకన్నా సుక్క 1500 వచ్చింది అనుకోండి, మనకు ఒక సుక్క కూడా రాదు. పూర్తిగా వాళ్ళు పట్టుకునేస్తారు, మనకు నీరు రాదు. సో మనం డ్రౌట్ కింద డిక్లేర్ అయ్యింది. ఒకవేళ వరదలు వచ్చాయనుకో, వరదలు వస్తే వాళ్ళు వదిలేస్తారు.
కర్ణాటక వదులుతుంది, మహారాష్ట్ర వదులుతుంది, మన పంటలు నష్టపోతాం. అందుకని వరదలు వచ్చినప్పుడు ఆఖరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నష్టపోతా ఉంది. కరువు వచ్చినప్పుడు నష్టపోతున్నాం. అందుకని ఏదైతే మిగులు జలాలు వస్తాయో మీకు 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేదానికి వెసులుబాటు కల్పించారు. హక్కు ఇవ్వలేదు. వెసులుబాటు మనం వాడుకోవచ్చు అని చెప్పారు. మనకు ఎక్సెస్ 2 దగ్గర నష్టపోతున్నాయి. దీంట్లో ఏం చేశాడు KWT 2లో ఏం చేశాడు, కరువు వచ్చినప్పుడు మన కాంపెన్సేషన్ చూపిలేదు. ఒకవేళ 50% నీళ్లు ఉన్నాయనుకోండి ప్రాజెక్టులు 2130కి ఓన్లీ 50% ఉంటే ప్రతి రాష్ట్రము 50% తీసుకోండి అంటే అదొక సొల్యూషన్, ఒక సొల్యూషన్. అది అట్లా చెప్పలేదు. ఉత్త సర్ప్లస్ నీటిని డివైడ్ చేశారు. మిగులు జలాలు ఏదైతే వచ్చి మనం వినియోగించుకుంటున్నామో దాన్ని మాత్రమే డివైడ్ చేశారు. ఇది ఫస్ట్ మనకు దెబ్బపడే అంశం. రెండోది ఏం చేశాడు, ఆల్మట్టి డ్యామ్ ని 519 మీటర్ల నుంచి 0.5 మీటర్స్ నుంచి 524 మీటర్స్ కి 0.25 మీటర్స్ కి పెంచమని చెప్పారు. పెంచిన దాని వల్ల 150 టీఎంసీ నీరు అక్కడ అదనంగా ఆడ ఆపుకొని వినియోగించుకునేదానికి. ఈయన ఎంత ఇన్ప్రాక్టికల్ సొల్యూషన్ చూపించాడంటే, ఈయన ఫస్ట్ 875 డిపెండబిలిటీ అందరికి పనిచేస్తామంటాడు 3 రాష్ట్రాలు. దాని తర్వాత నీళ్లు వచ్చిండేటివి కర్ణాటక పంచుతుందంట. టోటల్ గా అస్తవ్యస్తంగా చేసేసాడు ఈ జడ్జిమెంట్. సో అప్పుడు వీ హ్యాడ్ 2-3 ఆల్ పార్టీ మీటింగ్స్ పిలిచాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రోజు. ఆల్ పార్టీ మీటింగ్స్ 3 పిలిచి వాళ్ళు ప్రతి ఒక్కరు కోర్టుకు పోయేదానికి కూడా ఏమి మనం కోర్టులో వేయాలని ప్రతి పార్టీ వాళ్ళని మాట్లాడి అందరి సజెషన్స్ తీసుకొని, ఇది రాష్ట్ర సమస్య, రైతుల సమస్య, రైతు సంఘాలను పిలిచి అందరిని పిలిచి కోర్టుకు కూడా మనం వారి మేరకే అడ్వకేట్ ఏం ఆర్గ్యూ చేయాలని చేశాం. కోర్టులో కోర్టు అంటే ట్రిబ్యునల్ ఏం చేసింది, ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చేసింది. ఫైనల్ ఆర్డర్స్ లో ఆయన ఏమి ఇచ్చారంటే, ఎక్కువ నీరు ఈ సర్ప్లస్ వాటర్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది అన్యాయము అని చెప్పి ప్రధానమంత్రిని, అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, అప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ మిమ్మల్ని కలుస్తాము, వచ్చి మేము కలుస్తామని అపాయింట్మెంట్ తీసుకొని 1 గంట సేపు పైన ప్రధానమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చాం. ఆల్ పార్టీ డెలిగేషన్ పోయి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టు, బీజేపీ, టీడీపీ, అప్పుడు ఉన్నది టిఆర్ఎస్, అందరూ పోయి ప్రధానమంత్రికి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి, అంతా అయిన తర్వాత ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెసే, కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెసే, మీరు కాంగ్రెసే, నన్ను ఏం చేయమంటావు అని అడిగారు అందరూ పోయి. నేనేం చెప్పానంటే, సార్ ఇది అన్యాయం, ఇది ఎక్కడ భారతదేశంలో జరగలేదు, ప్రపంచ నీతి సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది ఈ ఆర్డరు, భారతదేశ నీతి సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది, ఇది పూర్తిగా ఆఖరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నష్టం కలిగే విధంగా ఉంది, ఇది మంచిది కాదు, ఇది విపరీతమైన పరిణామాలు వస్తే మీకు దేశమంతా ఇబ్బంది వస్తుంది, అందుకని నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను, ఎగ్జామిన్ చేయండి దయచేసి, నాకు 3 మాసాలు సమయం ఇవ్వండి, నోటిఫై చేస్తే ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిందంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు సుప్రీం కోర్ట్ ఆర్డర్. ఆ నోటిఫికేషన్ మీరు నోటిఫై చేయొద్దండి, నేను సుప్రీం కోర్టుకు పోయి నేను స్టే చేస్తాను అని చెప్పాను. ఆయన అడిగారు, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా సుప్రీం కోర్టు స్టే ఇస్తుంది? నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్, ఇది నీటి సూత్రాలకు, భారతదేశ నీటి సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది, వరల్డ్ వాటర్ నార్మ్స్ కి వ్యతిరేకంగా ఉంది, మన దేశ నీటి సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది, స్టే వస్తుంది సార్, నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్. స్టే వచ్చింది, ఈ రోజు కూడా ఆ స్టే కొనసాగుతుంది. ఆ స్టే, అప్పుడు ఇచ్చిన స్టే ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన అంశం ఏమంటే, ఈ 2 రాష్ట్రాలు కలిసి దాన్ని
అడ్డుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది 2 రాష్ట్రాలు రెండు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. బికాజ్ వారికి నష్టం. ఆల్మట్టి కట్టారంటే మహబూబ్ నగర్, కర్నూల్ టోటల్ గా కృష్ణా వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ మనకు తుంగభద్రలో ప్రాబ్లం ఉంది. మనకు నీటి వాటా 65 టీఎంసీ పైన ఉంటే మనకు 35 టీఎంసీ పైన రావు. వారు తుంగభద్ర ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తుంగభద్ర ఎట్లుంటుందంటే ఒకటి టోటల్ గా కర్ణాటకలో ఉంది, అంటే వారి ఆధ్వర్యంలో ఉంది. నీరు వస్తానే ఒక కెనాల్ కి పూర్తిగా కర్ణాటక ఉండే కెనాల్ నీళ్లు వదిలేస్తారు. రెండో కెనాల్ జాయింట్, మనము కర్ణాటక ఇద్దరం జాయింట్ ఉంది. దాన్ని పూర్తిగా మధ్యలో చెక్ డ్యామ్లు కట్టేశారు, బోర్లు వేసేశారు. కంప్లీట్ గా వాటర్ రాకన్నా తోడేస్తున్నారు. యాక్చువల్లీ జాయింట్ ఇంజనీర్స్ ఉంటారు, మన ఇంజనీర్లు పోతే కొడతారు వాళ్ళు, దీపులు బాగులు కొడతారు, రానియర్ వాడికి కర్ణాటకలో. సో మనకు 65 టీఎంసీలు రావాలంటే 35 టీఎంసీలు కూడా రావటం. మన డబ్బుతోనే మనము ఆ కెనాల్ వైడన్ చేసి ఇస్తామని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ రైతులకు నీళ్లు పోతా ఉంటాయి, వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం. అటువంటిది ఆల్మట్టి ఇంకొక 150 టీఎంసీలు కర్ణాటకలో పెట్టారంటే మనకు ఎటువంటి పరిస్థితిలో నీళ్లు వదిలే పరిస్థితే ఉండదు. అందుకని స్టే తెచ్చాం. దాన్ని కొనసాగించాలంటే ఈ ప్రాజెక్ట్ వయసు దీని మధ్యలో ఒకటి జరిగింది. ఇది జరిగేటప్పుడు వీరిద్దరూ పోరాటం కలిసి చేసుకోవాల్సింది పోయి తెలంగాణ ఎలక్షన్స్ ముందర కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తెలంగాణ నాయకులు ఏం చేశారంటే ఒక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వాజ్ గివెన్ ఆన్ 6th October 2023. తెలంగాణ ఎలక్షన్స్ వాజ్ 30th November 2003. ఈ నోటిఫికేషన్ ఏం చేస్తా ఉందంటే, దిస్ ఇస్ ద నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఏం చెప్తా ఉందంటే, ఆంధ్ర తెలంగాణ నీటి విభజన చేసేదానికి ఈ ఎవరైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి వ్యతిరేకంగా చేశారని ఎవరైతే చెప్పామో ఆయన్నే తెలంగాణకు ఆంధ్రాకు కూడా డివైడ్ చేయండి అని ఆయన్నే కంటిన్యూ చేశారు. దిస్ ఈజ్ అన్ ఇష్యూ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. దిస్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ బిట్వీన్ పార్టీస్. గుర్తుపెట్టుకో. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఒక తెలంగాణ రిప్రజెంటేషన్ పైన వీటిని పునఃపరిశీలన చేయండి అని ఇచ్చారు. మనకు ఆల్రెడీ 811 టీఎంసీ ఏదైతే ఉందో మనకు స్పష్టంగా బచావ ట్రిబ్యునల్ లోనే ప్రతి ప్రాజెక్టుకు ఎంత నీటు కేటాయింపు అనేది ఖచ్చితంగా ఉంది. సో నా ప్రకారం అయితే పునఃపరిశీలన చేసేదానికి లేదు. అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడు ఆ ప్రభుత్వం ఉంది వైసీపీ ప్రభుత్వం, ఇంట్రెస్ట్ తీసుకోలేదో లేకపోతే కోర్టుకు పోలేదో చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అంశం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యతిరేకంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ దానికి వ్యతిరేక రైతుల పక్షాన్ని పోరాటం చేయాలి. ఇది ఖచ్చితంగా ఇది మనకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే పరిస్థితి. ఇప్పుడు మనం మేలుకొని దీన్ని సస్పెండ్ చేపించేదో లేకనంటే స్క్వాష్ చేపించేదో ఖచ్చితంగా ఇక్కడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నా ప్రకారం అయితే డిస్ప్యూట్ ఏం లేదు. తెలంగాణ ఆంధ్ర మధ్యలో అన్ని ప్రాజెక్ట్స్ కి ఇంత ఉంది. వాళ్ళకి యాక్చువల్ అలికేషన్ ఇస్ 278 తెలంగాణ. ఈ 278లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1997 98లో 20 టీఎంసీ కృష్ణా మోడర్నైజేషన్ లో మాకు మిగులుతుంది, 29 టీఎంసీ మిగులుతుంది, 9 టీఎంసీ పులిచింతలకు 20 టీఎంసీ బీమాకి ఇస్తామని ఒక దీంట్లో బోర్డ్ మీటింగ్ లో పెట్టి వాళ్ళకి 20 టీఎంసీ ట్రాన్స్ఫర్ చేశారు బీమా. బట్ కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ ఈ రోజు కూడా జరుగుతా ఉంది, ఇంకా పూర్తి కాల. ఇంకా 3000 కోట్ల పైన ఖర్చు అయితే తప్ప పూర్తి కాదు.
ఆ 20 టీఎంసీ నీరు కూడా ఇంతవరకు సేవ్ కాల. బట్ కృష్ణా డెల్టాకు రావాల్సిన నీటిని భీమాకి ఇచ్చారు. భీమా అంటే మహబూబ్ నగర్. ఇప్పుడు నీటి మనకు ఎక్కువయ్యి మనం ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. మనకు అష్యూర్డ్ వాటర్ అంటే మనకు హక్కున్న మనకు నికర జలాల్ని మనము ఒకరికి ఇచ్చేదానికి నాకైతే సమ్మతం కాదు. నికర జలాలు మనకు ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించింది. అది ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా జాబు రాసి ఆ 20 టీఎంసీని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. దీంట్లో ఈ జీవోలోనే ఈ 80 టీఎంసీ ఏదైతే పోలవరం నీరు ఉందో 21 టీఎంసీ కర్ణాటకకు పోతే, మహారాష్ట్రకు 14 టీఎంసీ పోతే, మిగతా 40 టీఎంసీకి కూడా వీళ్ళు పునర్పరిశీలన చేయండి ఈ పోలవరం కూడా ఇచ్చారు. రెండు కూడా ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల పక్షాన్ని నిలబడాలి. అవసరమైతే కోర్టుకు కూడా పోవాలి. కోర్టుకు పోకన్నా ఉండేదానికి లేదు. మనకు పారమౌంట్ ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతులను కాపాడేదానికి మీరు ఏమేమి చేస్తారో అన్ని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీని ముందర మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. నా ప్రకారం 2000లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా ఉంది. ఇవన్నీ కూడా ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఒక లెటర్స్ మాదిరి చేసి ముఖ్యమంత్రి గారిని కలిసే డైరెక్ట్ గా ఆయన ఇమీడియట్ గా వాటర్ రిసోర్స్ మినిస్టర్ కి నాకు డైరెక్ట్ చేసి నన్ను కలిసిన అపాయింట్మెంట్ ఇప్పించారు. 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ కలిశాను ఈ అంశంపై. కలిసిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పారు, ఇవి ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కృష్ణా వాటర్స్ కానీ గోదావరి వాటర్స్ కానీ ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని త్వరగా చేసుకోవాలి. ఒకటేమో ఒరిస్సా ఛత్తీస్గఢ్ తో ఇమీడియట్ గా అగ్రిమెంట్ చేసుకోవాలి, పోలవరం పూర్తి కావాలి. 2 ఆ కృష్ణా డైవర్షన్ నీరేముందో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చే విధంగానే మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. 3 కృష్ణా ఈ 2 ప్రభుత్వాలు కలిసి ఈ 250-300 టీఎంసీలు పైన ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో మనం వినియోగించిన 50 సంవత్సరాలు వినియోగిస్తున్నవి అవి పూర్తిగా డివైడ్ చేసినది అది అన్సైంటిఫిక్ గా జరిగింది కాబట్టే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అది సక్రమైన పద్ధతి కాబట్టే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని వీళ్ళు పర్సూ చేసి మనము ఫస్ట్ నీరు వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చో మనం చేసుకోవచ్చు. పోలవరం ఎంత గొప్ప ప్రాజెక్టు అంటే దగ్గర 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది, 23 లక్షల ఎకరాలు స్థిరీకరణ వస్తుంది కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టా. 960 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్. ఎలక్ట్రిసిటీ ఆ కాస్ట్ అయిపోయిన తర్వాత చాలా కొద్ది స్వల్పంలో 10 పైసలు 12 పైసలకు వస్తుంది మనకు ఆ కాస్ట్ అయిపోయిన తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో అది చాలా మంచి ప్రాజెక్ట్, అది త్వరగా పూర్తి చేసుకోవాలి. ఇవి ఇంట్రెస్ట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, నేను నాకున్న సోర్సెస్ లో నేను ట్రై చేశాను వాళ్ళకి చెప్పి, నేను మీతో మాట్లాడుతున్నానంటే ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టేదానికే నేను మాట్లాడుతున్నాను. రైతులకు మేలు జరగాలంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జీవోను కానీ ఈ పోలవరం కానీ నీటిని ఖచ్చితంగా మన హక్కుల్ని కాపాడే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు నానా కొత్త ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వస్తున్నారు. ఆ కొత్త ఆర్గ్యుమెంట్స్ లోకి మనం పోనక్కర్లేదు. మనకు హక్కు ఉంది. మనకు 1976లో ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి స్పష్టంగా, ఏ ప్రాజెక్ట్కి ఎంత అని స్పష్టంగా. అది పెద్ద ఆర్డర్, కేడబ్ల్యూటీ ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారం మనం వీళ్ళు కాపాడితే చాలు. వీళ్ళు మనకేం ఫేవర్ చేయక్కర్లేదు రైతులు. ఈ గవర్నమెంట్ ఆడు ఉన్న ఆర్డర్స్ ని కాపాడుకోవాలి. ఎనీథింగ్ చెప్పండి. పోలవరం చేయొచ్చు కానీ ఈ ల్యాండ్ అక్విజిషన్ జరగకన్నా టోటల్ కెపాసిటీ మనం ఇంపౌండ్ చేసేదానికి
వాళ్ళకి 10 రెట్లు కాదు 15 రెట్లు ఎక్కువ డబ్బు అడిగినా కూడా ఇచ్చేయాలి. 15 టైమ్స్ మోర్. ఒక ఎకరాకి 10 ఎకరాలు కొనియాలన్నా కూడా ఇవ్వాలి. ఎంత డబ్బు ఖర్చయినా కూడా ఈ భూములు కొని రైతులకు మేలు చేసే విధంగా ఒరిస్సాలో చేయాలి. యాక్చువల్‌గా ప్రాణేత చేవల్లకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పృథ్వీరాజ్ చవాన్ మహారాష్ట్ర సీఎంతో అగ్రిమెంట్ అయ్యారు. ఆయన సెంట్రల్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ బన్సల్ ఆఫీస్కి వచ్చి వి గాట్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్. ఒకరోజు భోంచేసేటప్పుడు ప్రధానమంత్రి మేము ముఖ్యమంత్రులు ఒక మీటింగ్ లో డైరెక్ట్ గా ప్రధానమంత్రికి చెప్పారు. నవీన్ పట్నాయక్ ఎదురుగా కూర్చో ఉంటారు. ఇట్లా పోలవరం అగ్రిమెంట్ కావాలండి, హి హస్ డన్ ఏ గుడ్ జాబ్. 30 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్రంతో అగ్రిమెంట్ కాలేదు, వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ అయ్యారు, మహారాష్ట్ర అండ్ దిస్ థింగ్ ఫర్ ప్రాణేత చేవెళ్ళ, మీరు కూడా కాండి అని ప్రధానమంత్రి నేరుగా చెప్పారు. ఆయన నా ఫోన్కి కూడా మళ్ళీ దొరకలేదు, ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మంచి సమయం మన హక్కులను మనం కాపాడుకోవాలి. అంటే మనము ఎక్స్ట్రా మనం ఎవరిని అడగక్కర్లేదు. మనకు ఉన్న బాధ్యతను మనము వారికి ఎంత డబ్బు అయినా సరే, ఒకటికి 10 రెట్లైనా 20 రెట్లైనా 30 రెట్లైనా డబ్బు ఇచ్చి మనము ఈ భూమిని రీహాబిలిటేషన్ అండ్ చేసుకుంటే, ఇల్లు కట్టియాలి, ఏమేమి చేయాలో అన్ని చేసుకుంటే మనకు పూర్తిగా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం. ఇది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. ఫుల్ లెవెల్ అండి, లేకనంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఈ ఫుల్ లెవెల్ రావాలంటే ఇది ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. ఈ రెండింటి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత ఆ నీళ్లు కూడా పోతాయి, వాళ్ళకు కూడా మేలే. ఛత్తీస్గఢ్కి 5 టీఎంసీ నీళ్లు మిగులుతుంది. ఫిషింగ్ రైట్స్ ఆ వాటర్ వాళ్ళే వాడుకోవచ్చు. ఒరిస్సాకి 1.5 టీఎంసీ వాటర్ వస్తుంది వాళ్ళ ఏరియాలో, వాళ్ళు వాడుకోవచ్చు. ఫిషింగ్ రైట్స్ అంతా కూడా వాళ్ళ రాష్ట్రానికి వస్తాయి, వాళ్ళు కూడా మంచిదే. వాళ్ళు ఏమంటే ఒక మొండి పట్టుతో మా భూమి పోతా ఉంటాయి, మేము కాపాడుతున్నామని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు కూడా కూటమికి సంబంధించి ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చట్టంలో చెప్పింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పింది వాళ్ళ డ్యూటీ. సో ఆ డ్యూటీని చేపించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వచ్చి చేపించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మనము పోరాటం చేయకన్నా ఉంటే ఎవరన్నా ఉన్నాయాడ ఖచ్చితంగా చేపించుకోవాలి. ఒకసారి 2 సార్లు నేను ఆల్ పార్టీ మీటింగ్ మా ప్రధానమంత్రి అప్పుడున్న మా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయింది. ఒకసారి అయితే జైపాల్ రెడ్డి గారు మనకు వచ్చే గ్యాస్ ని క్యాన్సిల్ చేసి, మన రాష్ట్రానికి గ్యాస్ మన దగ్గర అనుకుంటా కదా, మనకు గ్యాస్ తో ఉత్పత్తి అయ్యేది ఆ రోజుకి ₹2.60 మనకు విద్యుత్ శక్తి యూనిట్కి వచ్చేది. ఆయన క్యాన్సిల్ చేసి 1000 మెగావాట్స్ సంబంధించి బాంబే వాళ్ళకి ఎవరికో ఇచ్చేసి, ఫస్ట్ ఆబ్జెక్ట్ చేశాను, మళ్ళా ఇది చేశాను, బట్ రాలేదు. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ జీవోఎం పెట్టి మళ్ళీ ఒక 1000 క్యాన్సిల్ చేశారు. 1000 క్యాన్సిల్ చేస్తే మనకు 1000 మెగావాట్స్ మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే మనకు ₹6 మనం ఉత్పత్తి కోల్తో చేయాలంటే తెచ్చుకోవాలండి. 800 కోట్లు మనకు అదనంగా ఖర్చు అయింది. ప్రైమ్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన జైపాల్ రెడ్డి మన మంత్రి, మన రాష్ట్రానికి మా పార్టీనే, అప్పుడున్న నేను పార్టీనే. కానీ రాష్ట్ర ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆయన ప్రధానమంత్రిని కన్విన్స్ చేసి, నేను కన్విన్స్ చేసినప్పుడు ఇక్కడ మీటింగ్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. భగవంతుడు కూడా దీన్ని క్యాన్సిల్ చేయలేరు, జీఓఎం పెట్టిండేదని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. విదిన్ 24 అవర్స్ ప్రైమ్ మినిస్టర్ క్యాన్సిల్ చేసి ఆ గ్యాస్ మళ్ళా మనకు అలాంటి. సో మనము రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన ప్రభుత్వం అయినా కూడా మన రైతులకు సంబంధించి మన ప్రజలకు ఇబ్బంది వచ్చేటప్పుడు మన ప్రభుత్వంతో కూడా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వాలు వేరే. ప్రభుత్వం ఇస్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, యు ఆర్ ఆస్కింగ్ దట్ కేంద్ర ప్రభుత్వాన్ని. పార్టీలు వేరే, పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం. ప్రభుత్వాలు ఎవరిని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి. సో ఈ రెండింటిని లింకప్ చేయొద్దండి దయచేసి. మీరు చేయొద్దండి, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా లింకప్ చేయొద్దు.
రాష్ట్ర ప్రభుత్వం మీ డ్యూటీ ఏందో దయచేసి మీరు రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర రైతులను కాపాడేదానికి చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. ఏం మాట్లాడినారు సార్? అంటే రాజకీయాలంటే వాళ్ళేమి ఇప్పుడు KWT2 ఆర్డరు వాళ్ళు ఏం చేశారు? ఆల్మట్టిని పెంచమని ఇచ్చారు. 519.5 మీటర్స్ నుంచి 524.25 మీటర్స్ పెంచమని. పెంచితే ఏమైతుంది? 150 టీఎంసీలు మందు పోతుంది. ఒప్పుకుంటామా మనం? మీరు కలిసిండేది ఆయన ఏమడుగుతాడు అదే అడుగుతాడు. నువ్వు ఒప్పుకుంటావా దానికి? ముఖ్యమంత్రులు కలిసిన దానివల్ల ఏం లేదు. మన రైతులకు సంబంధించి కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా తెలియదు మనకు. ఇప్పటికైతే స్టే ఉంది. ఇది ఆర్డర్ వచ్చింది ఎప్పుడు? 2011-13 దగ్గర ఆర్డర్ వచ్చింది, ఫైనల్ ఆర్డర్. ఈ రోజు ఏంది? 2026. 13 సంవత్సరాల నుంచి స్టే నేను తీసుకొని వచ్చిన స్టే స్టిల్ కంటిన్యూ. ఆ స్టేని కంటిన్యూ చేసి స్క్వాష్ చేపియండి దాన్ని. అదే వ్యక్తి కంటిన్యూ అవుతున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మనకు మోసం చేశాడయ్యా, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడంటే ఆయనే కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు దాన్ని ఎవరికి చెప్పుకోవాలి? మీరు కొంచెం బాగా వేస్తే కొంచెం ప్రభుత్వం పైన ఒత్తిడి తేండి. డోంట్ గెట్ పాలిటిక్స్ into it. దయచేసి పాలిటిక్స్ లెట్ us not talk. This is way above politics. ప్రజలకు సంబంధించింది, ఈ ప్రజలకు సంబంధించింది, రైతులకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించింది. దయచేసి మనం పాలిటిక్స్ లోకి పోకూడదు. రాజకీయం ఇంకో రోజు మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండు కూడా, కృష్ణా వాటర్ కానీ, గోదావరి వాటర్ కానీ, ఆంధ్రప్రదేశ్ రైతులను కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. కూటమి ప్రభుత్వంగా మా ఇద్దరు మిత్రులు ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలనేది గట్టిగా వాళ్ళకు కూడా మెటీరియల్ పంపిస్తాను. గట్టిగా అసెంబ్లీలో అడిగి వీళ్ళు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇది 50 years అయింది ఆర్డర్ ఇచ్చి. కృష్ణా 1976 ఆర్డర్. ఇప్పుడు పునర్పరిశీలన చేసేది ఏంటి? రాష్ట్రం విభజన జరిగింది. రాష్ట్ర విభజనలో కూడా నీటి విభజన ఎప్పుడో జరిగింది. 1976 లో ప్రాజెక్ట్ వైజ్ విభజన ఉంది. సో ప్రాజెక్ట్ వైజ్ యూ కెనాట్ రివ్యూ నౌ. నా ప్రకారం అయితే ఐ మైట్ బి రాంగ్. నా ప్రకారం అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే సపరేట్ ఉందో దాన్ని రివ్యూ చేసేదానికి లేదు. రాష్ట్ర ఆర్డర్లో ఏముంటుంది? 800 ఉంటుంది ప్లస్ 11 రీజనరేషన్ లో. ఎట్లొచ్చింది 811? ఈ ప్రాజెక్ట్ కింద, ఈ ప్రాజెక్ట్ కింద, ఈ ప్రాజెక్ట్ కింద అంత కూడితే 811. సో దాన్ని మార్చేదానికి లేదు. వాళ్ళది కావాలంటే వాళ్ళు మార్చుకోరు. దీంట్లో మనకు ఇవి కాక దీనివల్ల ఈ KWT2 వల్ల దగ్గర 227 టీఎంసీ నష్టం తెలంగాణకు, ఆంధ్రాకు. రాయలసీమలో అయితే 107 టీఎంసీలకు సంబంధించి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వెలుగంగ ఒకటి, అంద్రీ నివాస్ సుజల సవంతి ఒకటి, గాలేరు నగరి, ఈ 3 జరుగుతూ ఉన్నాయి. కోస్టల్ ఆంధ్రాకు సంబంధించి వెలుగోడ ప్రాజెక్ట్ 43.5 టీఎంసీ. తెలంగాణకు సంబంధించి మాధవరెడ్డి కెనాల్ 30 టీఎంసీ, మహాత్మా గాంధీ కల్వకుర్తి 25 టీఎంసీ, నెట్టంపాడు 22 టీఎంసీ, భీమా కూడా ఉంది 97 టీఎంసీ తెలంగాణకు సంబంధించి. ఇంత నష్టం మనకు కలుగుతుంది KWT ఆర్డర్ వస్తే. ఇది ఒకటి. ఆల్మట్టి కట్టేదానికి పర్మిషన్ వస్తుంది. 2 దెబ్బలు పడతాయి. నాకౌట్ పంచులు అనుకో, 2 రాష్ట్రాలకి నాకౌట్ పంచులు. మీరు ఇద్దరు కలుసుకొని దీన్ని కొట్టేసేదానికి ప్రయత్నం చేయండి. సుప్రీంకోర్టు కొట్టేసేదంటే స్క్వాష్ చేసి, కొట్టేసేదంటే కొట్టమని కాదు, స్క్వాష్ చేసేదాన్ని. ఎనీథింగ్ ఎల్స్?